కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నలుగురు అటవీ శాఖ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఇటీవల కాగజ్ నగర్ దరిగాం అటవీ ప్రాంతంలో 2 పులులు మృతి చెందాయి. దీనిపై విచారణ జరిపిన అటవీ శాఖ కాగజ్ నగర్ ఎఫ్డీఓ వేణుబాబు, ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, ఎఫ్ఎస్ఓ పోషెట్టి మరొకరిని సస్పెన్షన్ చేశారు అధికారులు. ఇదే అంశంపై డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, నలుగురు అటవీ శాఖ అధికారులపై సస్పెన్షన్స్ కు రీజన్ ఏంటి? కాగజ్ నగర్ దరిగాం అటవీ ప్రాంతంలో ఈ నెల 6వ తేదీన 2 పెద్ద పులులు చనిపోయిన ఘటనలో 4 ఫారెస్ట్ ఆఫీసర్లను నేషనల్ టైగర్ కన్జర్వేటర్ ఆఫ్ అథారిటీ అధికారులు సస్పెన్షన్ చేశారు. వీళ్ళు గత 4 రోజులు లోతుగా దర్యాప్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి నివేదిక అందజేశారు. ఈ ఘటనలో పెద్ద పులుల విష ప్రయోగం జరిగిన అదే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి ఫారెస్ట్ అధికారులే ఈ 4 ఆఫీసర్లే బాధ్యులుగా పరిగణిస్తూ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక మేరకు ఫారెస్ట్ శాఖ 4 ఎఫ్ఆర్ఓ, ఎస్టీఓ మరొక 2 అధికారులను సస్పెండ్ చేశారు. ఈ దిశగా నిన్ననే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 10న V6 న్యూస్ అప్పటికే అధికారులను సస్పెండ్ చేసినట్టు మనం వార్తా కథనం కూడా ప్రసారం చేయడం జరిగింది. ఈ దిశగా 4 అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, ఈ విష ప్రయోగము మరోవైపు ఇక్కడ పశువుల చనిపోయినప్పటికీ ఆదివాసీలకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోవడంతోనే ఆదివాసీలు విష ప్రయోగానికి ఒడిగట్టినట్లు తెలిసింది. దీంట్లో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని నేషనల్ టైగర్ కన్జర్వేటర్ అథారిటీ పూర్తి నివేదిక ఇచ్చింది. థ్యాంక్ యూ దేవిదాస్.